హాయ్, వెల్కమ్ టు ధావరి అకాడమీ. ఈ యొక్క వీడియోలో మనము కొన్ని రోజుల్లో అయితే పిల్లలందరూ ఆగస్టు సెకండ్ వీక్లో అయితే బీటెక్ కాలేజీలో చేరబోతుంటేనే వాళ్ళ పని అయిపోలా. చాలామంది ఆల్రెడీ ఈ వీడియో అందరికీ బీటెక్ ఎంసెట్ ఏపీలో చేరిన వాళ్ళకి, ఎంసెట్ తెలంగాణలో చేరిన వాళ్ళకి, అదేవిధంగా ఎన్ఐటీలో చేరిన వాళ్ళకి, ఏదో ఐఐటీలో చేరిన ఇది అందరికీ ఈ వీడియో ఫర్ ఆల్. నేను ఒకసారి రిమైండ్ చేయాలనుకుంటున్నాను. నేను ఏం రిమైండ్ చేయాలనుకుంటున్నానంటే, బీటెక్ ప్లేస్మెంట్స్, వాళ్ళ రిక్వైర్డ్ స్కిల్స్, బీటెక్లో బెస్ట్గా నిలవాలంటే ఏంది, మంచి శాలరీ కొట్టాలంటే ఏంది, ఇవన్నీ మనం చూడాలి. ప్రతి ఒక్కరు నాకు టాప్ కాలేజీలో కావాలి, మంచి ప్లేస్మెంట్ కావాలి, ఓకే, ఇది కాదని ఎవరు అనరు. ఎవరైనా చదువుకునేది మంచి ప్లేస్మెంట్ కావాలి, మంచి జాబ్ రావాలి, పాపం పూర్ పీపుల్స్ ఉండే వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ పైకి ఎదగాలి, ఆ విధంగా కోరుకుంటారు. ఈ వీడియోలో మనం కవర్ చేయాల్సింది బెస్ట్ ప్లేస్మెంట్స్, రిక్వైర్డ్ స్కిల్స్, బీటెక్లో బెస్ట్గా నిలవాలంటే ఏ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలని కొంచెం మోటివేషన్గా ఇవ్వటం జరుగుతుంది. ఈ మోటివేషన్ని మీరందరూ తప్పనిసరిగా పాటిస్తారని భావిస్తున్నాను. మరి మనం దీని లోపలికి వెళితే ఇంటర్నల్ డెప్త్గా వెళితే మనకి ఈరోజు న్యూస్లో మనకి ఒక ఆర్టికల్ రావటం జరిగింది. పిల్లలు మొదటి నుంచే మనకి సెకండ్ వీక్లో కానీ ఆల్రెడీ సీట్స్ అయితే వచ్చేసినాయి, ఆంధ్రాలో వచ్చేసినాయి, తెలంగాణలో కూడా వచ్చేస్తాయి, ఎన్ఐటీలో చేరారు. మరి బీటెక్లో మనం బెస్ట్గా నిలవాలంటే ఏం చేయాలి, బీటెక్లో బెస్ట్గా నిలవాలంటే మనం నిలబడాలంటే ఏం చేయాలి? సపోజ్ మనకి ఆల్రెడీ చాలామంది చైతన్య నారాయణ పెద్ద కాలేజీలో చదువుకుని 955 మార్క్స్ 99% తెచ్చుకున్నారు. ఆ పర్సంటేజ్ తెచ్చుకోవటమే సరిపోదు. ఆ పర్సంటేజీ ప్లస్ ర్యాంకు జస్ట్ మనం ఎంట్రీ అవ్వటానికి గేట్ పాస్ లాంటిది. గేట్ పాస్ అంటే తెలుసు కదా, మనం అవతలకి వెళ్తానికి, ఒక ఆర్గనైజేషన్ లోపలికి వెళ్ళటానికి, ఆర్గనైజేషన్ లోపలికి వెళ్ళిన తర్వాత మనం ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దాని గురించి కొంచెం చేద్దాం. మొదటి నుంచి మనం ఏం చేయాలి, అకాడమిక్పై దృష్టి పెట్టాలి, ప్రాక్టికాలిటీ, అప్లికేషన్ అప్రోచ్కి ప్రాధాన్యత ఇవ్వాలి, లేటెస్ట్ టెక్నాలజీ, జాబ్ స్కిల్స్ని అందుకోవడం ముఖ్యం. ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ మనకి వస్తున్నాయి. ఈ లేటెస్ట్ టెక్నాలజీని మనం అందుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా అందుకోవాలి. సపోజు ఇక్కడ చూసినట్టయితే ఎంట్రన్స్లో సాధించిన ర్యాంక్ కార్డు గేట్ పాస్ లాంటిది. అది కాలేజీలో కోర్సులో చేరడానికి అవకాశం కల్పిస్తుంది. కానీ ఆ తర్వాత పరిపూర్ణమైన ఇంజనీర్లుగా క్యాంపస్ బయటికి రావాలంటే విద్యార్థులు మొదటి నుంచి నిర్దిష్ట ప్రణాళికలతో, క్రమశిక్షణతో అధ్యయనం కొనసాగించాలని నిపుణులు అంటున్నారు. నిపుణులు అనేది కదా వాస్తవం అన్నమాట. ఈ ఎంసెట్ ర్యాంక్ అనేది ఒక గేట్ పాస్ లాంటిది. లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఎవరికాళ్ళు సపోజ్ ప్రతి ఒక్కరు నాకు ఏఎంఎల్ కావాలి సార్, నాకు సిఎస్సి కావాలి, నాకు టాప్ ర్యాంక్ కావాలి, నాకు మంచి 50 lakhs ప్యాకేజ్ కావాలి, కొన్ని వీడియోస్ చేయటం జరిగింది. మనకి ఎన్ఐటి వరంగల్లో కూడా ఈ మధ్య 64 లక్షల ప్యాకేజ్తో ఒక అతను రావటం జరిగింది. 64 లక్షల ప్యాకేజ్తో వాళ్ళు రావటం జరిగింది. వాళ్ళకి ఎందుకు వచ్చినాయి అంటే వాళ్ళ యొక్క సపోజ్ ప్రతి కాలేజీలో కూడా లాస్ట్ ఇయర్లో ప్లేస్మెంట్లు ఏం చేస్తారంటే ప్రతి కాలేజీలో క్యాంపస్లో వాళ్ళు ఒక ఎంట్రన్స్ టెస్ట్లు పెడతారు. స్కిల్ టెస్ట్, కోడింగ్ స్కిల్స్, యూ షుడ్ లర్న్ కోడింగ్ స్కిల్స్, లాజిక్, అలగర్థం టెస్ట్, కోడింగ్ స్కిల్స్. వీటిల్లో ఎవరైతే వస్తారో, బాగా రాణిస్తారో, ఎవరైతే స్కిల్ అంటే మనకి బుక్కిష్ నాలెడ్జ్ అయితే పనికిరాదు ఇక్కడ, ఎవరైతే ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఉంటారో వాళ్ళనే తీసుకోవడం, మంచి ప్యాకేజీ. సపోజ్ 60 lakhs ఇస్తున్నారు ఒక అతనికి, 70 lakhs ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళ ప్రాక్టికల్ ఓరియంటెడ్. ఒకరు 1 crore ఇస్తారు అని మనం చూస్తాం. అంటే సరదాగా వాళ్ళు ఏమో సరదాగా ఇంతంత జీతాలు ఇచ్చి మనల్ని పెట్టుకోరు. ప్రతి ఒక్క కంపెనీ కూడా బిజినెస్ చేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క ప్రైవేట్ కంపెనీ నీకు ఎన్ని లక్షలు ఇస్తే, సపోజ్ నీకు 70 lakhs ప్యాకేజ్ ఇచ్చిందనుకో, నీ ద్వారా అతనికి కనీసం 1 crore ఇన్కమ్ రావాలి. 70 lakhs ఇచ్చిందంటే
1 crore ఏంది 2 crores ఇన్కమ్ రావాలా. నీ ద్వారా 2 crores రెవెన్యూ జనరేట్ చేయాలంటే నువ్వు ఎందుకు వేస్ట్ ఆ కంపెనీలో. అదే ప్రతి కంపెనీ అలాగే చేస్తుంది. వాళ్ళు దే ఆర్ డూయింగ్ బిజినెస్. మనం వాళ్ళని అంటాం కదా, దే ఆర్ ప్రైవేట్ ఓనర్స్. మనం కూడా కంపెనీ పెట్టినప్పుడు మనం కూడా బిజినెస్ చేస్తాం. మంచి టాలెంట్ ఉన్న వాళ్ళకి పూల్ని ఎక్వైర్ చేయడం జరుగుతుంది. వాళ్ళు దే ఆర్ డూయింగ్ బిజినెస్. 70 lakhs నీకు ఇస్తానంటే నీ మీద 2 crores వాడికి ఇన్వెస్ట్మెంట్ వస్తేనే రెవెన్యూ జనరేట్ అనేది నీకు ఇవ్వగలడు. నీకు ఇవ్వలేనప్పుడు వాడు ఏం చేయలేడు. ఇప్పుడు అదే విధంగా మనం దాన్ని ఏం చేయాలంటే ఈరోజు మరి మనం వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మనం ఏం చేయాలి, తొలి రోజు నుంచి మీరు బీటెక్ చేయనప్పటి నుంచే బీటెక్లో సీటు కోసం ఎంతో కష్టపడిన విద్యార్థులు కోర్సులో చేరక మరింత పట్టుదలతో చదువు కొనసాగించాలి. ఎందుకంటే నేటి పోటీ ప్రపంచంలో వేగంగా మారుతున్న టెక్నాలజీ యువతకు ఎన్నో సవాళ్లు విసురుతుంది. అత్యుత్తమ ప్రతిభ చూపితేనే కోరుకున్న అవకాశాలు దొక్కుతాయి. కాబట్టి బీటెక్లో చేరిన తొలి రోజు నుంచే విద్యార్థులు నిరంతరము తమను తాము సరిదిద్దుకోవాలి. ముఖ్యంగా ఇండస్ట్రీలో 4 పాయింట్ స్కిల్స్ ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో వాటిని దృష్టి పెట్టాలి. టెక్నాలజీ యుగంలో వస్తున్న మార్పులపై వేగంగా పసిగట్టి అలా టెక్నాలజీ ఏమైతే వాటిపై పట్టు సాధించాలి. ఏ రోజుకు ఆ రోజు మారుతూ ఉంటుందమ్మా టెక్నాలజీ. అప్పుడే 4 ఏళ్ల తర్వాత సర్టిఫికెట్ చేతికి అందే సమయానికి బెస్ట్ ఇంజనీర్లుగా నిలుస్తారు. ఇదమ్మా మెయిన్. తొలి రోజే మనం ఎంత కష్టపడాలో మనకు ఒక గోల్ సెట్ చేసుకోవాలి. గోల్ ఓరియంటెడ్గా. సపోజు ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఉన్నారు, ఒక మెకానికల్, ఒక నార్మల్ ఫ్యాక్టరీలో వర్కర్ ఉన్నారంటే ఈరోజు ఏ వర్క్ చేస్తాడో అతను కొన్ని రోజులు, కొన్ని నెలలు, సంవత్సరాలు కూడా అదే వర్క్ చేస్తాడు. కానీ కంప్యూటరు ఈ యొక్క సాఫ్ట్వేర్ యుగంలో నేను ఈరోజు ఈ వర్క్ చేస్తే రేపు నేను వేరే వర్క్ చేయాలి. నేను ఇదే వర్క్ చేయటానికి లేదు. సేమ్ వీ కాంట్ డూ ఫర్ ఎవర్. అందుకని మనం ఈ లర్నింగ్ యాక్టివిటీ కీప్ ఆన్ లర్నింగ్ అనమాట. ఈ కంప్యూటర్ సాఫ్ట్వేర్లో ఎవరైతే దీనిలోకి రావాలనుకున్నారో నేను ఒక్కటే చెప్తున్నా, మీరు కీప్ లర్నింగ్ యాక్టివిటీలో మెయిన్ ఉంటే ఎప్పుడు లర్న్ చేయాలి. కంటిన్యూస్ లర్నింగ్. స్టిల్ ఐ am learning. I have completed 25 years in software industry. Still I am learning new technologies, what is going on in the industry, how to overcome it, how to learn it. మనకు తెలియదు. మనం నేర్చుకోవాలి. ప్రతిరోజు నేర్చుకుంటూ ఉండాలి. ప్రతిరోజు మన స్టూడెంట్మి నేర్చుకోవాలి, అప్లై చేయాలి. లర్న్ అండ్ అప్లై చేయాలి. మన దాంట్లో స్కిల్ సెట్ని అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ఇంటర్పర్సనల్ స్కిల్స్. బీటెక్లో చేరిన మొదటి సంవత్సరం నుంచి విద్యార్థులు క్యాంపస్ వాతావరణానికి అలవాటు పడే ప్రయత్నం చేయాలి. ప్రధానంగా వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల విద్యార్థులు ప్రవేశాలు పొంది ఐఐటీలు, ఎన్ఐటీలు క్యాంపస్లలో విభిన్న నేపథ్యాల విద్యార్థులతో కలిసిపోవాలి. వాళ్ళతో మింగిల్ అయిపోవాలమ్మా. పీర్ గ్రూప్ మీ పీర్స్ని, నెట్వర్క్ని ఫామ్ చేసుకోవాలి. రాష్ట్రాల్లో స్థాయిల్లోని కళాశాలలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కొత్త వాతావరణంలో ఒత్తిడికి గురి కాకుండా త్వరగా ఇమిడిపోయేందుకు కృషి చేయాలి. కొంతమంది పల్లెటూరు నుంచి వస్తారమ్మా. అందరు సిటీ నుంచి రావాలని లేదు. పల్లెటూరు నుంచి వచ్చేటప్పుడు త్వరగా వాళ్ళతో మింగిల్ అవ్వాలా, వాళ్ళని అర్థం చేసుకోవాలా. సపోజ్ కొంతమంది పీర్ గ్రూప్, కొంతమంది టాపర్స్ ఉంటారు. ఆ టాపర్స్ వెనకాల పడాలా, వాళ్ళు ఏం చదువుతున్నారో గమనించాలి. అందుకోసం కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ పెంచుకోవాలి. అందరితో కలిసిమెలిసి ఉండేలా తమను తాము మలుచుకోవాలి. కొత్త వాతావరణం, ఫ్రెషర్స్ అనే భావన నుంచి సాధ్యమైన త్వరగా బయటపడి అకాడమిక్స్కి ఫోకస్ చేయాలి. మనం కొత్త వాళ్ళమని ఫోకస్ చేయాలి. ఈ విధంగా అదేవిధంగా సిలబస్పై అవగాహన కూడా రావాలి అందరికీ. ఇది సిలబస్పై అవగాహన కూడా రావాలి. సిలబస్పై మనకి ఏముంది, ఫస్ట్ ఇయర్ ఏం జరుగుతుంది, సెకండ్ ఇయర్ ఏం జరుగుతుంది, సెమిస్టర్ విధానం, ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్ ఏ విధంగా జరుగుతుంది. 4 ఏళ్ళ బీటెక్ ప్రోగ్రాంలో సెమిస్టర్ విధానము అమలవుతున్న విషయం తెలిసింది. అంటే పరీక్షలకు పెద్దగా సమయం ఉండదు. తరగతులు ప్రారంభమైనప్పటి నుంచి ఏ రోజు సబ్జెక్టు ఆ రోజు పూర్తి చేసి సెమిస్టర్ ఎగ్జామ్కి సంసిద్ధ కలగాలి.
ఇక్కడలాగా నారాయణ చైతన్యలలాగా మీకు ఈ యొక్క అకాడమిక్లో మీరు బట్టి కొడతాం అనేది ఏమి ఉండదమ్మా. మీరు ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఉండాలి. అదేవిధంగా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ నారాయణ చైతన్యులు ఏం చేస్తారంటే ఎగ్జామ్కి ఒక రోజు ముందు ఆ క్వశ్చన్లు అన్నీ వచ్చేస్తున్నాయి. ఆ పిల్లలందరూ బట్టి కొట్టేసి నాకు 940 వచ్చినాయి, 950 వచ్చినాయి, 99% వచ్చింది, 99% వచ్చింది ఇంటర్మీడియట్, కానీ వాళ్ళకి ఏం రాదు. కాబట్టి విద్యార్థులు తొలుత 4 ఏళ్ళు ఇక సిలబస్పై ప్రధాన అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాత మొదటి సంవత్సరం సబ్జెక్టులు సిలబస్పై పూర్తిస్థాయి దృష్టిలో పెట్టాలి. మొదటి సంవత్సరం సబ్జెక్టులు ఇంజనీరింగ్ కోర్సుకు పునాది వంటివి. వీటిపై పట్టు సాధిస్తేనే తరువాత 3 ఏళ్ళు అకాడమిక్లో రాణించడం సులువవుతుంది. సబ్జెక్టులకు అవగాహన చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే మీకు ఏమన్నా ఆ సబ్జెక్ట్ అర్థం కానప్పుడు లెక్చరర్సు, ప్రొఫెసర్సు సహాయం తీసుకోవడానికి వెనకంజ వేయకూడదు. పలు ఇన్స్టిట్యూట్లు మెంటరింగ్ సెల్స్ను సైతము ఏర్పాటు చేస్తున్నాయి. అదేవిధంగా వీటిని సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత తరగతి గదిలో సందేహాలు నివృత్తి చేసుకోవడానికి భయపడే విద్యార్థులు ఇవి ఎంతో ఉపయోగం. కొంతమంది ఫీర్గా ఫీల్ అవుతారమ్మా. దాని ఫీర్ని వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఆ సార్ ఏమనుకుంటాడు, ఆ ప్రొఫెసర్ గారు ఇదేం అడిగితే నీకు తెలియదు అనుకుంటారు, నేను తక్కువగా చూస్తాడు, హేళనగా చూస్తాడని మాత్రం అనుకోవద్దు. రెండో ఏడాది, ఇది సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇది సెకండ్ ఇయర్. ఈ సెకండ్ ఇయర్లో రెండో ఏడాది నుంచి పూర్తిగా ప్రాక్టికాలిటీ ప్రాధాన్యత ఇవ్వాలి. వాస్తవానికి ఇంజనీరింగ్లో సంబంధిత బ్రాంచి సబ్జెక్టుల బోధన రెండో ఏడాది నుంచే పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుంది. కాబట్టి విద్యార్థులు తమ బ్రాంచ్కి సంబంధించి సబ్జెక్టులు, వాటికి అవసరమైన క్షేత్ర నైపుణ్యాలపై దృష్టి పెట్టాలి. రెండో ఏడాది నుంచి సబ్జెక్టు లోతుగా అన్ని కోణాల్లో అధ్యయనం చేయటం ప్రారంభించాలి. అందుకోసం మూక్స్, NPTEL వంటి ఆన్లైన్ విధానాలతో పాటు ప్రొఫెసర్ రాసిన ప్రామాణిక పుస్తకాలను చదవాలి. ముఖ్యంగా ప్రతి అంశాన్ని వాస్తవ పరిస్థితులతో అనుసంధానిస్తూ అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలమ్మా రెండో ఏడాది నుంచి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ అంటే అందరికీ ఆల్మోస్ట్ అందరికీ కామన్గా ఉంటుంది, కొంచెం ఇదిగా ఉంటారు. కాబట్టి రెండో ఏడాది నుంచి ఈ యొక్క మనం కొద్దిగా ఇంప్రూవ్మెంట్ రావాలి. మనం ఫస్ట్ నువ్వు ఎట్లాగైతే ఫస్ట్ ఉండవో ఫ్రెషర్గా, ఆ విధంగా ఉండకుండా రెండో ఏడాది నుంచి సెకండ్ ఇయర్ నుంచి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయితే రావాలి. అదేవిధంగా చూస్తే ప్రస్తుత పరిస్థితుల్లో ఇండస్ట్రీ అవసరాల అనుగుణంగా రియల్ టైం నైపుణ్యాలు పెంచుకోవాలి. ఇంటర్న్షిప్ కూడా ఉండాలమ్మా. అందుకోసము కనీసం 2 లేదా 3 ఇంటర్న్షిప్ పూర్తి చేయడం ఎంతో మేలు. ఈ మేరకు AICTE కూడా మార్గదర్శకాలు రావచ్చు. కాబట్టి ఇంజనీరింగ్ విద్యార్థులు రెండో ఏడాది చివరి నుంచి ఇంటర్న్షిప్ సాధించే విధంగా ప్రయత్నాలు సాగించాలి. ఇందుకోసం క్యాంపస్లోని ఇండస్ట్రియల్ ఇంటరాక్షన్ సెల్లో ఆయా సంస్థలో పనిచేస్తున్న సీనియర్ల సహకారం తీసుకోవాలి. ఇలా మీరు ఏదైనా ఫ్రెండ్స్ ఎవరైనా మీ సీనియర్లు ఎవరైనా ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తే వాళ్ళ సహాయం తీసుకుని మీరు ఇంటర్న్షిప్ చూసుకోవాలి. ఇది అలా ఇంటర్న్షిప్ చేయడం ద్వారా తాజా పరిస్థితులపై అవగాహన వస్తుంది. దీంతో జాబ్ మార్కెట్కి అనుగుణంగా ఈ నైపుణ్యాన్ని, ఈ స్కిల్ సెట్ని మీరు ఇంటర్న్షిప్ ద్వారా కూడా మీ స్కిల్ సెట్ని పెంచుకోవచ్చు. మరి అదేవిధంగా మూడో ఏడాది, ఫస్ట్ ఇది మూడో ఏడాది, థర్డ్ ఇయర్ వస్తుంది. మూడో ఏడాది నుంచి తమ భవిష్యత్తు లక్ష్య సాధన దిశగా అడుగులు వేయాలి. ఉన్నత విద్య కోసం గేట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వాలమ్మా. కొంతమంది ఈ యొక్క క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందరికీ రావు, ఇది గుర్తుపెట్టుకోండి. గేట్ ఎగ్జామినేషన్ రేపు మనకి అక్టోబర్లో ప్రతి సంవత్సరం రాబోతుంది. ఈ గేట్ ఎగ్జామ్ వల్ల అనేకమైన PSC మనకి ఎంటెక్ చేయొచ్చు, ఒకటి ఎంటెక్ మనకి IITలో ఎంటెక్ చేయొచ్చు, 2 పబ్లిక్ సెక్టార్ జాబులకి PSCలో గవర్నమెంట్ జాబ్స్ వస్తాయమ్మా. BHEL, NTPC, HPCL, IOCL జాబులు వస్తాయి. ఈ ఉన్నత విద్య కోసం క్యాట్ వంటి పరీక్షల ప్రిపరేషన్కి శ్రీకారం చుట్టాలి మూడో ఏడాది నుంచి. కొంతమంది గేటుగా రాస్తారు, కొంతమంది ప్లేస్మెంట్ వెళ్తారు అనుకో, అది ఓకే. కొంతమంది క్యాట్ అంటే మనకి MBA, IIMలో MBA చేస్తామమ్మా. MBA శ్రీకారం చుట్టాలి. అదేవిధంగా క్యాంపస్ ప్లేస్మెంట్ పొందాలనే లక్ష్యంతో ఉన్న విద్యార్థులు దానికి అనుగుణంగా సన్నద్ధం అవ్వాలి. క్యాంపస్ ప్లేస్మెంట్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు ప్రస్తుతం జాబ్ మార్కెట్లో డిమాండ్ ఉన్న నైపుణ్యాలను పెంచుకోవాలి. క్యాంపస్ ప్లేస్మెంట్ ప్రక్రియపై అవగాహన పెంచుకోవాలి. అందుకు తగ్గట్టుగా నైపుణ్యాలు, సబ్జెక్ట్ నాలెడ్జ్
అందిపుచ్చుకునే మార్గాల్ని మనం అన్వేషించాలమ్మా. ఇది మనం థర్డ్ ఇయర్లో చేయాల్సిన లక్ష్యము. మరి వాళ్ళకి ఈ యొక్క థర్డ్ ఇయర్లో ఏం చేయాలంటే క్యాంపస్ ప్లేస్మెంట్కి ఎవరైతే ఉందో వాళ్ళు కోడింగ్ స్కిల్స్ C++, పైథాను, తర్వాత అదేవిధంగా మనకి ఈ యొక్క అర్థమెటిక్, లాజిక్, రీజనింగు, లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి దానిలో ఎగ్జామినేషన్స్ వాళ్ళకి టెస్టులు పెడతారు. టెస్ట్ కండక్ట్ చేసి ఎవరు ఆ టెస్ట్లో మంచిగా మార్క్స్ ఇస్తే వాళ్ళకే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. క్యాంపస్ ప్లేస్మెంట్కి మనం ప్రిపేర్ అవ్వాలి, గేట్కి ప్రిపేర్ అవ్వాలి, IIMకి ప్రిపేర్ అవ్వాలి. కొంతమంది ఏంటంటే ఫారిన్ వెళ్ళటానికి చదువుతుంది, GRE, TOEFL ఎగ్జామ్, వాటికి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఇది థర్డ్ ఇయర్. తర్వాత మనకి ప్రాజెక్ట్ వర్క్ రియల్గా చేయాలమ్మా. అమీర్పేటకి వెళ్ళి ఏదో ప్రాజెక్ట్ కొనుక్కుని ఏదో సబ్మిట్ చేసి మామ అనిపించకూడదు. 4 ఏళ్లలో ఇంజనీరింగ్ కోర్సు అత్యంత కీలకమైనది ప్రాజెక్ట్ వర్క్. 4వ ఏడాదిలో ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేయాల్సి ఉంటుంది. రియల్ టైం ప్రాజెక్ట్ వర్క్ కోసం చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఫేక్ ప్రాజెక్ట్ వర్క్ వైపు దృష్టి సారిస్తే భవిష్యత్తు క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్లో అడిగే ప్రశ్నలకు సరైన సమాధానంలో తడబట్ట అవుతుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్ కొంతమంది అమీర్పేట వెళ్ళి ఏదో 5,000, 10,000, 20,000 ఇచ్చి బుక్కులు కొనుక్కొచ్చి వాళ్ళే ప్రింట్ చేస్తారు. దాని మీద వైవా చెప్పినప్పుడు దీన్ని ఏం చేసావంటే అబ్బా దబ్బా దబ్బా జబ్బా, అంతే, జబ్బా దెబ్బ దెబ్బ, నాకేం తెలియదు. అలా ఉండకూడదమ్మా. మనం ప్రాక్టికల్గా రియల్ టైము వ్యూలో ఆలోచించాలి. రియల్ టైం ప్రాజెక్ట్ వర్క్ చేయాలి మనం ఎవరైనా. రియల్ టైం ప్రాజెక్ట్ వర్క్. ప్రాక్టికాలిటీ అప్లికేషన్ అప్రోచ్. ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రాక్టికాలిటీ అప్లికేషన్ అప్రోచ్ని అనుసరించాలి. ఇందుకోసం ల్యాబ్ వర్క్ని శ్రద్ధగా చేయాలి. ప్రాక్టికల్స్ని అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. పుస్తకాలపై పరిమితం అవ్వకుండా పరీక్షలు ఎక్కువ మార్కులు స్కోర్ చేయవచ్చేమో కానీ రియల్ టైం వైపు నైపుణ్యాలు మాత్రం తెలియదు. రియల్ టైం నాలెడ్జ్ని పెంచుకోనే ప్రయత్నం చేయాలి. క్లాస్ రూమ్ లెర్నింగ్కి పరిమితం కాకుండా ఒక థియరీ మాత్రమే చదవకూడదమ్మా. థియరీ కూడా కావాలి. థియరీ చదవకుండా ఎట్లా అంటారు? థియరీ 100% చేయాలి. థియరీ కూడా చేయాలి. ఇప్పుడు క్లాస్ రూమ్ లెర్నింగ్ పరిమితమే కాకుండా ఇండస్ట్రీ వాస్తవ పరిస్థితుల్ని కరెంటు ఆకలింపు చేసుకుంటే నైపుణ్యాలు పెంచుకోవాలి. అసలు కరెంట్ స్కిల్ సెట్లు ఎట్లా ఉన్నాయని మనం పెంచుకోవాలి. అప్పుడే కోర్సు పూర్తయ్యే సమయానికి సమర్థవంతమైన ఇంజనీర్లుగా జాబ్ మార్కెట్లో అవకాశాలు నిలిచే ఆస్కారం ఉంటుందమ్మా. మన స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోవాలి. జస్ట్ ఇప్పుడు మీ CGPA కూడా బాగా పెంచుకోవాలమ్మా. CGPA అంటారు. CGPA పర్సంటేజ్. CGPA 10కి IITలు, NITలు అయితే కనీసం 8/0, 10/0కి CGPA రావాలి. మనకి ఇక్కడ లోకల్ MSET కాలేజీలో అయితే కనీసం 90% CGPA కూడా మెయింటైన్ చేయాలి. మీకు హైయెస్ట్ ప్లేస్మెంట్ కావాలి, మంచి సంస్థలో, మంచి కంపెనీలో జాబ్ రావాలంటే ఈ విధంగా కూడా చూసుకోవాలి. తర్వాత వచ్చినప్పుడు మనకి సర్టిఫికేషను మనం చూద్దాం. సర్టిఫికేషన్ సమర్థవంతం. ప్రస్తుతం జాబ్ మార్కెట్ ఇండస్ట్రీలో 4 పాయింట్ స్కిల్ పేరట 4 పాయింట్ స్కిల్ ఉందంట. పేరిట ఆటోమేషను, మెషిన్ లెర్నింగు, బ్లాక్ చైన్ టెక్నాలజీ, రోబోటిక్స్, 3D డిజైనింగ్, క్లౌడ్ కంప్యూటింగు, సైబర్ సెక్యూరిటీ స్కిల్స్కి ప్రాధాన్యత పెరుగుతుంది. కంపెనీలు తమ కార్యకలాపాలకు నిర్వహణకు నిత్యము కొత్త టెక్నాలజీని ప్రవేశపెడుతున్నాయి. కొత్త టెక్నాలజీని ప్రవేశపెడుతున్నాయి. ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించి సర్టిఫికేట్ కోర్సులు పూర్తి చేయడం లభిస్తుంది. తద్వారా భవిష్యత్తులో జాబ్ మార్కెట్లో మనకు సర్టిఫికేట్ కోర్సును చేయాలి. మూక్స్తో లేటెస్ట్ టెక్నాలజీ. నేటి ఇంటర్నెట్ యుగంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు మూస్వీలు ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయేమో. కొంచెం అంతర్జాతీయంగా పలు కంపెనీలు, యూనివర్సిటీలు సంబంధించి ప్రత్యేకంగా ఆన్లైన్ విధానంలో కొన్ని కోర్సులు మీరు చేయాల్సి ఉండేది. అంతేగాని సీటు రాగానే దొప్పడ ముడుచుకుని పడుకోకూడదు, నాకు IITలో వచ్చింది, NITలో వచ్చిందని. ఇవన్నీ చేయాలి. కోర్సులను అందిస్తున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థులు మూక్స్ ద్వారా తమ సబ్జెక్టులతో పాటు లేటెస్ట్ టెక్నాలజీలపై అవగాహన పెంచుకోవాలి. మన దేశంలోని NPTEL ద్వారా ప్రముఖ ప్రొఫెసర్స్ బోధించే పాఠాలను ఆన్లైన్లో మనం కొడితే గూగుల్లో వచ్చేస్తాము. వీటిలో విద్యార్థులకు ఉపయోగపడే వర్చువల్ ల్యాబ్ సౌకర్యము ఉంటుంది. ఇది మెయిన్ అమ్మా.
పర్సనాలిటీ డెవలప్మెంట్. విద్యార్థులు కాలేజీలో ఉన్నప్పుడే వ్యక్తిగత లక్షణాలు మెరుగుపరుచుకోవాలి. ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్. మనలో ఎంత టాలెంట్ అయినా ఉండొచ్చు, కమ్యూనికేషన్ అవతల వాళ్ళని ఎంత కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవాలి. నీలో ఎంత టాలెంట్ ఉందో వేస్ట్ అమ్మా. వేరే వాడితో కమ్యూనికేట్ ప్రాపర్గా చేస్తే ఆ టాలెంట్ వాడు గుర్తించాలి. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్, టీం వర్కింగ్ లాంటి నైపుణ్యాలను పెంచుకోవాలి. కాలేజీలో నిర్వహించే సెమినార్లకు హాజరవడంతో పాటు విద్యార్థులను గ్రూప్ డిస్కషన్ వంటి వాటిలో ఉత్సాహంగా గ్రూప్ డిస్కషన్లో పాల్గొనాలమ్మా. గ్రూప్ డిస్కషన్లో పాల్గొంటే ఏమైతే మీకు కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. అదేవిధంగా కాలేజీలో జరిగే కల్చరల్ యాక్టివిటీలోని భాగస్వామ్యంగా వ్యవహరించాలి. ఫలితంగా వ్యక్తిత్వ వికాసం. మీరు కల్చరల్ ప్రోగ్రాముల్లో కూడా మీరు పాల్గొనవచ్చు కాలేజీలో. తర్వాత స్వీయ అధ్యయనం, సెల్ఫ్ స్టడీ. బీటెక్ విద్యార్థులు సెల్ఫ్ లెర్నింగ్ అలవాటు చేసుకోవాలి. దీనికోసం ఇన్స్టిట్యూట్లో ఉన్న అన్ని రకాల వనరులను, హ్యూమన్ రిసోర్స్ని వాడుకోవాలమ్మా. సెల్ఫ్ స్టడీకి ఏం చేయాలి, మనం లైబ్రరీకి వాడాలి, డిజిటల్ లైబ్రరీలను వినియోగించుకోవాలి. తద్వారా తమ కోర్ సబ్జెక్టులకు సంబంధించి తాజా పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి. అదేవిధంగా రియల్ టైం ప్రాబ్లమ్స్, వాటికి ఆ రంగంలో నిపుణులు కనుగొన్న పరిష్కారాలను అధ్యయనం చేయాలి. ఇందుకోసం రీసెర్చ్ పేపర్స్ను చదవటం అలవాటు చేసుకోవాలి. ఈ విధమైన స్కిల్ సెల్ఫ్ లెర్నింగ్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. తర్వాత మనకి ఇప్పుడే ఈ వీడియో లెంత్ అయిపోయింది. లక్ష్యంపై స్పష్టత. బీటెక్లో చేరిన విద్యార్థులు కొందరు కోర్సు పూర్తి కాగానే కొలువులో చేరాలనుకుంటున్నారు. మరికొందరు ఉన్నత విద్యను, కొంతమంది అంటే ప్లేస్మెంట్లోకి వెళ్ళాలనుకుంటారు, కొంతమంది ఏంటంటే ఉన్నత విద్యను హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఇంజనీరింగ్ విద్యార్థులు తమ భవిష్యత్తు లక్ష్యంపై స్పష్టత ఉండాలి. మీరు క్లారిటీతో ముందుకెళ్ళాలి. నేను ఎంటెక్ చేయాలా, నేను ప్లేస్మెంట్ కొట్టాలా అనే క్లారిటీతో ముందుకెళ్ళాలి. ట్రెండ్ కంటే అభిరుచికి ప్రాధాన్యం ఇవ్వడమే శ్రేయస్కరము నిపుణుల అభిప్రాయం. విదేశాల్లో ఎంఎస్ కోసం అయితే 2వ సంవత్సరంలోనే టోఫిల్లో, నేను చెప్పాను ఆల్రెడీ, మీరు 2వ సంవత్సరంలోనే టోఫిల్, 3వ ఏడాదిలో జిఆర్ఈకి హాజరవ్వాలి. ఎంటెక్, ఎంబీఏ కోసం గేటు లేదా క్యాట్ పరీక్షలకు కూడా ప్రిపరేషన్ అవ్వాలమ్మా. ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇవన్నీ మీరు ఒకసారి వీడియోని ఏమి మిస్ కాకుండా చూడండి అమ్మా. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోలు మరిన్ని రావడానికి మనకు అవకాశం ఉంటుంది. రావడానికి అవకాశం ఉంటుంది. మనం సబ్స్క్రైబ్ చేయాలి. మీరు సబ్స్క్రైబ్ చేయండి అన్ని. అదే చూడండి, బీటెక్ 4 ఏళ్ల కోర్సు ఏటా లక్షల మంది ఎంట్రన్స్ టెస్ట్లో ర్యాంకు సాధించి ఇంజనీరింగ్ కోర్సులు చేరుంటారు. మెచ్చిన కోర్సులో నచ్చిన ఇన్స్టిట్యూట్లో అడుగు పెట్టడంతో స్వప్నం సారకమని భావిస్తే పొరపాటే. ఒకసారి చేరితే నేను దుప్పటి ముసుకేసి పడుకోవటం అనేది తప్పు ఇక్కడ. ఎందుకంటే 4 ఏళ్ల కోర్సులో ఉత్తమంగా రాణిస్తే కంపెనీలు క్యాంపస్ ఆఫర్లు ఇస్తాయి. అందుకని సరదాగా 70-60 వేలు ఇవ్వమ్మా. అందుకే కోర్సులో చేరిన విద్యార్థులు మొదటి సంవత్సరం నుంచి అకాడమిక్ నైపుణ్యాలతో పాటు లేటెస్ట్ జాబ్ స్కిల్స్ని పెంచుకోవడంలో దృష్టి పెట్టాలి. తాజాగా దేశవ్యాప్తంగా ఇంజనీర్ ప్రవేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో బీటెక్లో బెస్ట్గా రాణించే నిపుణులు సూచనలు ఇవన్నీ మనకి ఆల్రెడీ మనం సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ బాయ్. థ్యాంక్ యూ.